కొన్నిసార్లు ఏమో పోలీసులే ఫోన్ చేస్తారు, చంద్రముఖి గారు పొద్దున్న 4ంటికి వచ్చి ఇక్కడ గృహప్రవేశం దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకుని వెళ్ళారు, చాలా గొడవ చేశారు, వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు రండి. దిస్ ఆల్ కమ్స్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ నాట్, అంటే చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ అంటే ఏదో ఒక గంట పని చేస్తారు అనుకుంటారేమో, బట్ ఐ వర్క్ ఫర్ 25/7. నాకు వర్క్ ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను, వర్క్ లేనప్పుడు అంతా నిద్రపోతా. నిద్ర అంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. నైస్. సో హౌ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? యా, ఐ am married, trans women, based in Hyderabad, and we got married in 2015, and we got engaged in 2011, and I'm very happy with my husband. So ఎలా అంటే అర్థం చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అవుతే లైఫ్ సో బాగుంటుంది. ఎలా కలిసారు ఇంతకి మీరు? మేము స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి. సో వి గాట్ ఇంటూ సో రిలేషన్షిప్, హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాపీలీ లివింగ్ అండ్ టుగెదర్. మై బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ అస్. నైస్. మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు, మా ఫ్యామిలీ కావచ్చు. అంటే నేను మా అమ్మలాగా మా చెల్లిలాగా ఉండాలి అనుకున్నాను, మా హస్బెండ్ తో నేను అలాగే ఉంటున్నాను. నైస్. సో ట్రాన్స్ ఉమెన్ అనగానే యా, సో చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు. అంటే ఈ Yeah. మధ్య టర్మ్ వింటున్నాం ట్రాన్స్ Yes. ఉమెన్ అని. yes, సో బేసిక్లీ చాలా టర్మ్స్ ఉంటాయి. yes, దర్ ఆర్ మెనీ అదర్ టర్మ్స్. yes. సో చాలా టర్మ్స్ వింటూ ఉంటాం, లైక్ ట్రాన్స్ జెండర్ అని, ట్రాన్స్ ఉమెన్ అని, హిజ్రా, హిజ్రా అని. చెక్క, ఎస్. 0.5, తేడా, మీఠా, దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఒక 30-40 వస్తాయి మనకి సో హైదరాబాద్. ఇవన్నీ ఒకటేనా? అంటే ఈ టర్మ్స్ ఏవైతే లేదు. ఉన్నాయో ఆల్ కమ్ అండర్ వన్? నో నో నో, ట్రాన్స్జెండర్ అంటే LGBTIQ, ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. ట్రాన్స్జెండర్స్ అనేది ఇట్స్ అన్ అంబ్రెలా టర్మ్. లెస్బియన్స్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ జెండర్ కి వర్తిస్తుంది, ట్రాన్స్ విమెన్ కి వర్తిస్తుంది, లెస్బియన్స్ కి వర్తిస్తుంది, బయోసెక్షువల్ కి వర్తిస్తుంది, హెట్రోసెక్షువల్స్ కి వర్తిస్తుంది. ట్రాన్స్జెండర్ అంటే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ కాకుండా వేరే జెండర్ ని వాళ్ళని వాళ్ళు వేరే జెండర్ గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు దే ఆల్ బిలాంగ్స్ టు ట్రాన్స్జెండర్స్. బట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ లైక్ దట్. ఓకే. సో ఇప్పుడు అందరినీ కూడా ఒకేలా చూసేస్తూ ఉంటారు సొసైటీలో. అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? సో అందరిని అలా చూడటం చాలా ఇది పెద్ద క్లాస్ యాక్చువల్లీ. సి లెస్బియన్స్, వి నో వాట్ లెస్బియన్ సెక్షువాలిటీస్. ఒక లెస్బియన్ విమెన్ ఎవరైతే ఇంకొక విమెన్ తో సంభోగం పెట్టుకుంటారో, ప్రేమిస్తారో, వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. ఆడవాళ్ళని పిలుస్తాం, ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం. గేస్ ని తీసుకుందాం, దే లుక్ లైక్ మెన్, బియర్డ్, ముస్టాచ్, 6 pack ఉన్న గే కమ్యూనిటీని కూడా మనం చూస్తున్నాం. దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్, ఓకే. సో దే ఆర్ గే కమ్యూనిటీ. ఓకే. బయోసెక్షువల్స్ ని తీసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్, దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్. Okay. అంటే వాళ్ళు గే కమ్యూనిటీతో రిలేషన్షిప్ లో ఉంటారు, అండ్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే హ్యావ్ చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్, ఆ స్టఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని లెస్బియన్ అని చెప్తాము. ట్రాన్స్ విమెన్ కి అట్లాంటివి ఏవి ఉండవండి. పుట్టుకతో ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటాం. మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు. మేము ట్రాన్స్ విమెన్ గా మారిన తర్వాత సొసైటీలో బ్రతుకు తెరువు కోసం మాత్రమే సెక్స్ వృత్తిని ఎంచుకున్నాం తప్ప మేము పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు. సో సెక్సువల్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ ద సొసైటీ. సో పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్షువాలిటీ. సో నేను ఆడపిల్లగా మారిన తర్వాత బ్రతుకు తెరువు కోసం నేను సెక్స్ వర్క్ చేస్తున్నాను, అండ్ నన్ను సొసైటీ ఒక సెక్స్ టాయ్ గా చూడడం మొదలు పెట్టింది, అంతే తప్ప నేను ట్రాన్స్ ఉమెన్ గా మారింది అబ్బాయిలతో పడుకోవడానికో లేకపోతే రోడ్డు మీద అడుక్కోవడానికో లేకపోతే సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే కొత్తింటి గృహప్రవేశాలు వెళ్ళి అడుక్కోవడానికో కాదు. మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను ఆడపిల్లగా చూసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ట్రాన్స్ ఉమెన్ గా మారాను, అంతే తప్ప వీటన్నిటి కోసం కాదు. మారిన తర్వాత తల్లిదండ్రులు దూరం అయిపోతారు, చదువుకునే ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది, నా స్నేహితులు ఎవరైతే స్నేహం చేసే స్నేహితులు ఉంటారో వాళ్ళు దూరం అయిపోతారు. లిటరల్లీ చీకట్లో నడిచేటప్పుడు మన నీడ కూడా మనకు దూరం అయిపోతుంది, ఎందుకంటే ఒంటరిగా అయిపోతాం. ఒంటరిగా అయిపోయినప్పుడు ఆకలి అనేది అందరికీ కామన్. సృష్టిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి జంతువులకి కావచ్చు, మనుషులకు కావచ్చు, ఆకలి సహజం. సింహం వేటాడుతుంది, కొన్ని జంతువులు ఒక రకంగా ఉంటాయి, మనుషుల్లో కొంతమంది కష్టపడతారు. ఆ కష్టపడే అవకాశం మాకు లేదు కాబట్టి we are into this begging and trafficking things. సో నిజంగా ఒక ట్రాన్స్ ఉమెన్ కానీ ట్రాన్స్ జెండర్ కానీ నిజంగా ఒక జాబ్ ఇస్తే వాళ్ళు రెస్పాన్సిబుల్ గా జాబ్ చేయాలని అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఉండాలి జాబ్ చేయాలి అంటే. అండ్ ఐ డోంట్ ఆస్క్ వైట్ కాలర్ జాబ్స్ ఫర్ ఆల్ మై కమ్యూనిటీ. ఐ కెన్ ఆస్క్ GHMCలో చాలా జాబ్స్ ఉంటాయి,
అటెండర్ పోస్టులు ఉంటాయి గవర్నమెంట్ ఆఫీసులలో అలాంటివి. అంటే నేను 10th డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కమ్యూనిటీలో. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జెండర్ ఏంటి అనేది 13 to 15 years లోపే వి జస్టిఫై అ జెండర్, వెదర్ ఆ బాడీ హ్యావ్ ఎరెక్షన్, మన బాడీలో ఎరెక్షన్ ఉందా లేదా, నేను మొగాడినా కాదా, నా జెనెటికల్ పార్ట్స్ పరిస్థితి ఏంటి అనేది ఆ టైంలో నాకు మాత్రమే తెలుస్తుంది. వి కాంట్ డిస్కస్ విత్ అవర్ పేరెంట్స్ కదా. సో ట్రూ. యా. సో ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ అనేది ఫస్ట్ ట్రాన్స్ జెండర్ అసలు నాకు అర్థం కాదు ఈ టర్మ్స్ రెండు కూడా. Yes. ట్రాన్స్ జెండర్ అండ్ ట్రాన్స్ ఉమెన్ చాలా మంది మనం బయట చూస్తూ ఉంటాం Yeah. సిగ్నల్స్ దగ్గర, Yeah. బయట ఎక్కడైనా సరే. సో వాళ్ళందరూ కూడా ఈ బాడీ పార్ట్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ ఉంటారా? ఎస్. ట్రాన్స్ జెండర్స్ అందరూ కూడా, ట్రాన్స్ విమెన్స్ అందరూ కూడా, ట్రాన్స్ ఉమెన్స్ అందరూ Yes. కూడా. సో ట్రాన్స్ జెండర్స్ వేరు, ట్రాన్స్జెండర్స్ అంటే ఇట్స్ ఏ ట్రాన్స్జెండర్ ఈజ్ ఏ అంబ్రెలా టర్మ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీస్ హూ జస్టిఫై బై దేర్ బయాలజికల్ సెక్స్. ఓకే, బయాలజికల్ ఓన్లీ సెక్స్ త్రూనే వాళ్ళని చూస్తారనమాట. యా, నేనైతే అలాగే చూస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు బాడీలో చేంజెస్ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి? సో మీకు అంటే ఇప్పుడంటే అవేర్నెస్ వచ్చింది, బాడీ పార్ట్స్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలని ఇవన్నీ తెలుస్తుంది. బట్ మీరు చేయించుకున్నప్పుడు, సో మీరు ట్రాన్స్ ఉమెన్ గా మారినప్పుడు మనం ఒక 15 సంవత్సరాల వెనక్కే వెళ్దాం. యా, అప్పుడు ఇన్స్టాగ్రామ్ లేదు, ఐ థింక్ ఫేస్బుక్ ఉంది, నాకు పెద్దగా పరిచయం లేదు. అండ్ ఇంటర్నెట్ అనేది చాలా తక్కువ యాక్సెస్ ఉంది 2009-10 టైంలో. ఆ టైమ్స్లో అంటే నాకు ఫీలింగ్స్ 7th 6th క్లాస్ నుంచి మేబీ ఇట్ వాస్ ఛాలెంజింగ్ కదా. ఎస్, నన్ను ఆడబట్టలోడా అని పిలిచేవాళ్ళు ఆంటీ వాళ్ళందరూ. అగో సింగడు వస్తున్నాడు, తెలంగాణ లాంగ్వేజ్ లో సింగడు అని మగపిల్లోడిని ఎందుకంటారంటే వాడు ఆడపిల్లలాగా ప్రవర్తిస్తే వాడిని సింగడు అనేవాళ్ళు. ముసలి వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్రానీస్ గ్రాండ్ పాస్, సింగడ్ లాగా తయారైంది వీడు అని అనేవాళ్ళు. సో ఆ వర్డ్ నాకు మా ఫ్యామిలీ నుంచి చాలా సార్లు వీడు సింగడు అట్లా. అదొకటి. ఆడబట్లోడు అనేది ఇట్స్ ఎ టర్మ్ ఫ్రమ్ గోదావరి, విజయవాడ, ఇట్లా అక్కడ నుంచి వచ్చిన ఆడబట్లోడు. అసలు ఎందుకు అంటున్నారు వీళ్ళని ఆడబట్లోలు అని ఫస్ట్ నన్ను నేను ప్రశ్నిస్తే, నాకు అద్దం బెస్ట్ ఫ్రెండ్. నా చైల్డ్హుడ్ లో అద్దం ఒక్కటే నా మాట వినేది కాబట్టి నేను అద్దానికి చెప్పేదాన్ని. మా ఇంట్లో చాలా పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఓకే, అద్దం ముందు కూర్చొని నన్ను ఆడబట్టలాడని ఎందుకు అంటున్నారు, నేను ఆడపిల్లలాగా నడుస్తున్నాను కాబట్టి. నన్ను ఆడబట్టలాడని ఎందుకంటే పొద్దున్నే లేచి ఇంత పెద్ద ముగ్గులు వేస్తాను కాబట్టి, కళ్ళాప జల్లి ఇంటి ముందు సాన్పు అంటాం మేము ఇక్కడ, సాన్పు జల్లి ముగ్గేస్తుండే నేను, పెద్ద పెద్ద ముగ్గులు. ఆడవాళ్ళు కూడా ఇంత పెద్ద ముగ్గు ఎట్లేస్తున్నావురా రాజేష్ అనేవాళ్ళు. మై నేమ్ విచ్ వాస్ గిఫ్టెడ్ బై మామ్ అండ్ డాడ్ ఈస్ రాజేష్ యాక్చువల్లీ, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ మై నేమ్ ఈస్ రాజేష్ when I was male. Considered, my family considered me as male only because my birth assign is male. yes. నా తొడల మధ్య ఏముందో అది చూసే నాకు పేరు పెట్టారు కాబట్టి నాకు రాజేష్ అన్న పేరు పెట్టారు. సో ఆ పేరు పెట్టిన తర్వాత ఐ లవ్ మై నేమ్. సో నన్ను అనేవాళ్ళు రాజేష్ గా ఇంత పెద్ద పెద్ద ముగ్గులు ఎట్లా వేస్తున్నావురా అని. మమ్మీ యూస్ టు వర్క్ చేసేవాళ్ళు, గిన్నెలు తోమేదాన్ని, అన్ని లైక్ మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని. ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్లోడా. ఇంకొక క్వశ్చన్ కూడా అడేవాళ్ళు, మా ఇంట్లో మా పిల్లలు ఎవరు ఏం పని చేయరు, రాజేష్ గారు ఒక్కడే చేస్తున్నాడు, ఎందుకు అట్లా చేస్తున్నాడు కావచ్చు అనిత అని మా మమ్మీని అడిగితే, ఏమో వాడు చిన్నప్పటి నుంచి నాకు కొంగు పట్టుకొని తిరిగిండు కదా అని అనుకునేవాళ్ళు. బట్ వెన్ ఐ గాట్ టు నో దట్ మై జెనెటికల్ పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండ్ నాట్ గ్రోన్ త్రూ. ఇప్పుడు మనకు ఒక 5 సంవత్సరాల వరకు అమ్మ స్నానం చేపిస్తుంది ఆరు బయట, ఎవరికైనా 3 సంవత్సరాలకు స్నానం చేపిస్తారు. తర్వాత మనకు ఆ డ్రైవర్ మనమే పిండుకోవాలి. మా కాలంలో మా స్కూల్ బెల్ట్, టై, షూ అన్ని మేమే వాష్ చేసుకోవాలి. మా టైమ్స్ లో చెప్తున్నా, అది మేమే వాష్ చేసుకోవాలి. అండ్ అన్ని మేమే. ఇప్పుడు డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పలేదు, ఇట్స్ అన్ వెరీ ఏదైనా మాట్లాడుకోవాలి. సో అట్లా మేమే పిండుకునే వాళ్ళము. నాకు 6th 7th స్టాండర్డ్ వచ్చేటప్పటికి ఐ ఫీల్ వెరీ షై, బట్టలు మార్చుకోవడానికి సిగ్గుపడేదాన్ని. ఓకే, అంటే అన్న బట్టలు మార్చుకుంటుంటే నేను లోపల ఇంకో రూమ్ లో, బికాస్ మేము 4 రూమ్లు ఉండేవి కాబట్టి చిన్నప్పటి నుంచి ఎక్కడో మార్చుకొని వస్తుండే. అండ్ బయట స్నానం చేయంటే చెడ్డి మీదనే స్నానం చేస్తుండే. అంటే చెరువులో ఈత కొట్టడానికి వెళ్ళినా కంప్లీట్ బట్టల మీద ఈత కొడితే మా మమ్మీ అంటుండే, బట్టలు ఇప్పకుండా ఎందుకు ఈత కొడుతున్నావు నాన్న నువ్వు. మా మమ్మీ మాకు ఈత నేర్పించేవాళ్ళు చిన్నప్పుడు. మా మమ్మీ ట్రైనర్ స్విమ్మింగ్ కి. మాకు మా ఇంటి దగ్గర చెరువు ఉండేది వాకబుల్ డిస్టెన్స్ లో. సో అలా నేను సిగ్గుపడడం స్టార్ట్ అయిన తర్వాత ఈ సిగ్గు కాస్త బిడియంగా, అన్కంఫర్టబుల్ గా, అన్కన్వీనియన్స్ గా అవ్వడం స్టార్ట్ అయింది నాకు మా ఫ్యామిలీలోనే. అండ్ తర్వాత నేను కొంచెం ఆడపిల్లలాగా ఉండడం అద్దం ముందు కూర్చొని నన్ను చెక్క అని పిలవడం. 50-50 అని పిలిచాడు ఫస్ట్ నన్ను. ఐ డోంట్ వాంట్ టు నేమ్ హిమ్, హీస్ మై స్కూల్ సీనియర్, ఐ మీన్ 7th స్టాండర్డ్. 50-50 అని ఎందుకు పిలిచాడు అనుకున్నా. 50-50 అంటే అప్పుడు క్రాక్ జాక్ బిస్కెట్ ప్యాకెట్ పేరు మీద ఉండేది.
ఓకే. అండ్ కోకోనట్ చాక్లెట్స్ ఇవే ఉండేవి మా కాలంలో. కిట్ క్యాట్ 5 స్టార్ చాక్లెట్స్ ఆర్ వెరీ, yeah. అదంటే చాలా గ్రేట్. అప్పుడు ఫ్యాన్సీ, అబ్బో ఒక కూల్ డ్రింక్ తాగితే చాలా గొప్ప ఆ కాలంలో. ఇప్పుడు కూల్ డ్రింక్ సగం దాగి పడేస్తున్నారు జనాలు. దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ ఫుడ్ నా. సో ఆ టైమ్స్ లో ఎందుకు నన్ను ఇలా అంటున్నారు అన్న క్వశ్చన్ నన్ను 9th క్లాస్ లో చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటి వరకు కొంచెం కంట్రోల్ చేసుకోగలిగా. అండ్ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ కిస్డ్ మీ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాసెస్. నిన్ను చూస్తే నాకు మూడ్ వస్తుందిరా అని. హీస్ నౌ ఎస్ఐ. ఓ, ఎందుకు వాడికి అలా అనిపించింది నన్ను చూస్తే? నా నడక వల్ల, నా బిహేవియర్ వల్ల, నా యాటిట్యూడ్ వల్ల, మై బాడీ షైనింగ్ వల్ల అని దాన్ని క్వశ్చన్ అనుకుంటే, నేను పుట్టడం అబ్బాయిలా పుట్టాను, కానీ నాలో ఎక్కడో తెలియని ఒక ఆడపిల్ల ఉంది అని దెన్ ఐ గొట్ టు నో. సో యూ బై సెల్ఫ్, మీ వల్లనే మీకు తెలుసు? నా వల్లే నాకు తెలిసింది. బికాస్ ఐఎమ్ వెరీ క్లవర్ స్టూడెంట్ ఇన్ మై స్కూల్ అండ్ వెరీ క్లవర్. ఏది అడిగినా టక్కున చెప్పే ఒక స్పాంటేనియస్ గా ఉంటుంది నేను స్కూల్ లైఫ్ లో. అండ్ ఐ వాజ్ ఇన్ టు మై డాన్స్ క్లాసెస్. అండ్ నన్ను మధ్యలో నిలబెట్టేవాళ్ళు మా డాన్స్ టీచరు.